హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం. ఈరోజు మీకు కందిపప్పు అండి, ఇది ఉడకబెట్టిన కందిపప్పు, పొన్నగంటి కూర శుభ్రంగా క్లీన్ చేసుకొని చక్కగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆకుని ఉట్టి ఆకు వరకే మనం తుంచుకొని ఆకుని శుభ్రంగా కడిగి చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పొన్నగంటి కూర కందిపప్పు పొడిపప్పు అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఆయిల్ పెట్టుకున్నాను, ఇందులో కొంచెం పసుపు వేసి కొంచెం మెంతి పొడి, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అండి, ఇవి వెల్లుల్లిపాయలు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వేగినాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం, ఒక చిన్న ఉల్లిపాయ, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, కానీ కర్రీ చాలా బాగుంటుందండి, సూపర్ అదిరిపోద్ది. పొన్నగంటి కూర చాలా చాలా మంచిది కదండి, కళ్ళకి పోయిన కళ్ళే వస్తాయి అంట ఈ ఆకు తింటే. నిజమేనండి, కరెక్టే. ఏదైనా మన ఆరోగ్యం అంతా ఆహారంలోనే ఉందండి, ఆహారమే ఆరోగ్యం. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. నిజమేనండి, నేను కళ్ళతో కూడా చూశాను. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండేది, ఆవిడకి 2 మగపిల్లలు, పాపం చందమామలా ఉంటారు పిల్లలు. వాళ్ళకి పుట్టుకతోనే కొంచెం ఐలోపం ఉందండి. వాళ్ళకి అసలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలకి అప్పటి నుంచి కూడా వాళ్ళకి భూతద్దాలు లాంటి కళ్ళజోళ్ళు ఉండేయండి. చిన్న పిల్లలు పాపం, పాలు తాగే వయసులోనే వాళ్ళకి కళ్ళజోడేంటా అని నేను చాలా బాధపడేదాన్ని వాళ్ళని చూసి. తనకి ఎవరో చెప్పారంట, ఇలాగా పొన్నగంటి కూర పిల్లలకి చక్కగా రోజు పెట్టమ్మా, డైలీ పెట్టు, మానకుండా కొన్ని సంవత్సరాలు పెట్టమన్నారంట. ఆవిడ పాపము అట్లాగనే పిల్లలకి ఇది స్టాక్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో రకరకాలుగా పిల్లలకి తెలియకుండా తను వండే పిల్లలకి బాక్సుల్లోకి వాటిలోకి చక్కగా వండి పెట్టింది అనమాట. కానీ వాళ్ళకి ఈ రోజుకి కళ్ళజోడలు లేవండి. చక్కగా కళ్ళజోడలు తీసేశారు, చక్కగా పిల్లలు బాగున్నారు, హెల్తీగా ఉన్నారు. నేను నా కళ్ళతో చూశానండి వాళ్ళని. నిజమే, అది మనం నిర్లక్ష్యం చేస్తాం కానీ, ఏదో అంటారు అనుకుంటాం కానీ అది కరెక్టేనండి. కానీ అసలు పిల్లలు చక్కగా హెల్తీగా ఉన్నారు. కానీ ఆ తల్లి అలాగా పిల్లలకి అంత ఓపిక్గా అన్ని సంవత్సరాలు పెట్టిందంటే హ్యాట్స్ ఆఫ్ అండి ఆ తల్లికి. నిజంగా ఏదో ఎవరో చెప్పారులే, ఏదో లేదు మనం అయితే తీసి పారేస్తామండి. అంత ఓపిక్గా పిల్లలకు పెట్టి తన పిల్లల కోసం చేసి పుట్టారా, చాలా గ్రేట్. కానీ మనం వారంలో ఒకరోజు లేదా 15 రోజులకు ఒకసారి తింటే మన కళ్ళకు మంచిది, మన కళ్ళను కాపాడుకోగలుగుతాం. పొన్నగంటి కూర వేసేసానండి, ఇది కొంచెం మగ్గాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి
చక్కగా మగ్గిపోయింది పొన్నగంటి కూర. సూపర్ అండి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కందిపప్పు హాఫ్ బాయిల్ చేసుకున్నాం, ఈ కందిపప్పు వేసేసుకున్నాం. కందిపప్పు వేసుకున్నాం కదా, ఒక్క నిమిషం మూత పెట్టి అట్లా మగ్గనిద్దామండి. కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇదిగోనండి, ఆహా చక్కగా మగ్గిపోయింది కందిపప్పు పొన్నగంటి కూర. చూసారా చక్కగా ఎంత గ్రీన్ కలర్ ఉందో కూర, చక్కగా గ్రీన్ కలర్లో చక్కగా ఉంది. ఇప్పుడు మనం ఇందులో కారం వేసామనుకోండి, ఆ గ్రీన్ కలర్ పోద్ది. ఆ కలర్ మనకు అలాగే ఉండాలంటే ఇందులో మనం కారం వేసుకోకుండా పెప్పర్ వేస్తానండి నేను. నాకు ఆ కలర్ అలా ఉంటేనే ఇష్టం అన్నమాట, పెప్పర్ వేస్తా. మనం ఎండుమిరపకాయలు వేసాం కదా, ఆ కారం ఈ పెప్పర్ కారం సరిపోద్ది. మనం పెప్పర్ వేసామనుకోండి చాలు. కొంచెం ఉప్పు వేసుకుందాం. మనం ఇందులో ఉప్పు అసలు వేయలేదు, ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. అదే మనకు కారం ఇష్టమైన వాళ్ళు కారం వేసుకోండి, కాకపోతే ఏంటంటే ఈ కలర్ పోద్ది, గ్రీన్ కలర్ పోద్ది. ఈ గ్రీన్ కలరు మనం అలా తింటేనే మంచిదన్నమాట. టేస్ట్కి మాత్రం సూపర్ అండి, ఏం టేస్ట్ ఏం తగ్గదు. కారం ఎరుపు కదండి, ఆ కలర్ మారిపోద్ది, షేడ్ వచ్చేస్తుంది, ఈ గ్రీన్ కలర్ పోద్ది అనమాట. మిరియాలు కూడా మంచి అండి, ఎందుకంటే మనకు పొన్నగంటి కూర కొంచెం గ్యాస్ ఫామ్ చేస్తుంది, కందిపప్పు కొంచెం గ్యాస్. మనం మిరియాలు పొడి వేసాం కనుక మనకి గ్యాస్ కూడా రాదనమాట. మనకి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా చక్కగా అలానే ఉంటుంది. అయిపోయిందండి కర్రీ. రెండు చూతురు కానీ సూపర్. ఇదిగోనండి పొన్నగంటి కూర కందిపప్పు. చూసారా చక్కగా ఎంత గ్రీన్ కలర్ ఉందో. అదే మనం కారం వేసామనుకోండి, ఆ గ్రీన్ కలర్ పోద్ది, ఆ షేడ్ పోద్ది అనమాట. ఆ షేడ్ పోయిందంటే మనకి అది తిన్నా తినకపోయినా ఒకటే అనమాట. అందుకని నేను మిరియాలు కూడా ఒకటే వేసాను ఇందులో. చూసారా ఎంత బాగుందో, ఎంత గ్రీన్ కలర్గా ఉందో. కందిపప్పు పొన్నగంటి కూర అయిపోయింది, స్టవ్ ఆపేద్దాం. సూపర్. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. ఒక లైక్ కొట్టండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.